అడవుల జిల్లా ఆదిలాబాద్లో మారుమూల పల్లెలెన్నో ఉన్నాయి. ప్రతి పల్లె జీవన వైవిధ్యాన్ని, పల్లె బతుకులను పరిచయం చేసే కార్యక్రమం అమ్మ న్యూస్, అమ్మ భారత్ మా ఊరు. ఇవాల్టి మా ఊరు ఎపిసోడ్లో ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో పెన్గంగా నది పరివాహక ప్రాంతమైన పాత సాంఘిక గ్రామ విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఇస్తారు. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా. అత్యంత ప్రాచీనమైన ఈ జిల్లాలో ఎన్నో పల్లెలున్నాయి. ప్రతి పల్లెకో చరిత్ర ఉంటుంది, ప్రతి పల్లెకో విశిష్టత ఉంటుంది. అలాంటి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెవాసుల జీవన స్థితిగతులు, పల్లె జీవన పరిస్థితులు, పల్లెల్లో బతుకు తెరువు, ఈ అన్ని విషయాల్ని బయటికి తీసుకొచ్చేదే అమ్మా న్యూస్, అమ్మా భారత్ వారి మా ఊరు కార్యక్రమం. అయితే ఈరోజు మనం మా ఊరి కార్యక్రమంలో భాగంగా జైనత్ మండలం సాంగ్వి పాత సాంగ్వి గ్రామంలో ఉన్నాం. పాత సాంగ్వి గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామస్తులందరూ కూడా ఇక్కడ చెట్టు కింద బస చేశారు. అయితే వీళ్ళందరిని అడిగి ఈ గ్రామం యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నమస్తే అండి, మీ అందరికీ అమ్మ న్యూస్, అమ్మ భారత్ నుంచి అందరికీ నమస్తే. చెప్పండి, ఈ సాంగ్వి అనేటటువంటి ఒక గ్రామం మంచి చక్కగా పెన్గంగా పరివాహక ప్రాంతంలో మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో చక్కటి వాతావరణంలో ఈ యొక్క గ్రామం ఉన్నది. అయితే ఈ సాంగ్వి అనేటటువంటి మన పూర్వీకులు చెప్తుంటారు ఈ ఊరికి ఇట్లా పేరు వచ్చిందని. అంటే పాత సాంగ్వి అంటే పాత సాంగ్వి. మరి పాత సాంగి అప్పటి సాంగ్వికి ఇప్పటి సాంగ్వికి మన గ్రామంలో ఏ మార్పులు చూసారు? మంచి మార్పులు వచ్చినాయి సార్. ఇంతకుముందు అంటే అన్ని గొడవలు అవి ఇవి ఉండే అనుకో, ఇప్పుడు ఏ గొడవ లేదు, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అంత పంటలు వర్షాలు పడితే ఇక్కడ మునుగుతాయి, లేకుంటే అక్కడ రాగాలు మునుగాయి. వాళ్ళకు ఎక్క బాధ అయితే మునిగిన వాళ్ళకు, మునగల వాళ్ళకి ఏం తక్లీఫ్ లేదు. ఇక్కడ గ్రామంలో అందరు మంచిగా ఉన్నారు, అందరికీ మంచిగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మీ కాలంలో వెనకట అయితే ఇప్పుడు కాదు అంటే కాలక్షేపం కోసం మందిర దగ్గర కూర్చొని పాటలు పాడుకున్నాడు, భజన గీతాలు పాడుకున్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లుండదు? ఉన్నాళ్ళు ఏమంటే వాళ్ళు మా ఊళ్ళో ఉన్నారు వాళ్ళు సుఖ. సపోజ్ మీరు చెప్పండి, మొత్తం ఈ ఊర్లో ఎన్ని గడపలు ఉంటాయి? 350 గడపలు ఉంటాయి సార్. 350 కుటుంబాలు ఉంటాయి. 1100 ఓటర్స్ ఉన్నారు ఊరిలో. అన్ని కులాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్న 300 మంది కుటుంబాలు ఉన్నారు కదా, ఈ 300 కుటుంబాల యొక్క జీవన స్థితి అంటే వ్యవసాయమే జీవనాధారమా, లేదంటే ఇతర కూలీ పనులు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కుల వృత్తులు చేసుకుని బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? కుల వృత్తులు ఉన్నారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఆ వ్యవసాయ అనుబంధంగా కొందరు కూలీలు ఉంటారు. మరి బేస్త వాళ్ళు ఉన్నారు, గంగపుత్రులు. వాళ్ళు చేపలు పట్టుకొని జీవనోపాధి ఉన్నది. మరి మిగతా వడ్రంగులు కానీ కమ్మరోళ్ళు ఉన్నారు. అంటే వేరే కుల వృత్తులు అన్నీ నడుస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు కుమ్మర్లు వడ్లంగి వాళ్ళు ఏవైతే మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తయారిస్తుంటారు. ఇక్కడ పనిముట్లు తయారు చేసి వ్యవసాయదారుల దగ్గర వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణము రావడానికి, తర్వాత గ్రామంలో ఒక పరివర్తన రావడం కోసము బాజీరావు బాబా సప్తాహాలు, బాజీరావు బాబా బోధనలు, ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఒక యువకుల్లో కానీ పెద్దల్లో కానీ ఒక మంచి మార్పు అయితే ఇక్కడ గ్రామంలో వచ్చినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? ఈ మార్పు ఇంతకు ముందు లేకుండా, అయితే ఈ సర్పంచ్ వచ్చినప్పటి నుంచి ఊరు మొత్తం కలిసికట్టుగా మంచి పనులు చేస్తుండగా, పార్టీ పదం లేదు మాకు. ఏ విధంగా పార్టీ పదం లేదు. నా పార్టీ నాకే, అతని పార్టీ భేదం లేకపోతే కానీ మాకు మంచి కలిసిమెలిసి ఉండి మేము మంచిగా జీవిస్తున్నాము. ఈ సర్పంచ్తోనే సాధ్యమైంది. బాజీరావు బాబా బోధనలు కారణం కాలతో కూడా మార్పు వచ్చింది. మార్పు కాల అతడే చేసిండు. ఆ మనిషి చేసిన సేవలు మాకు గొప్పది. మీరు ఊరంతా కలిసి చేసుకునే పండుగలు ఏముంటాయి? అంటే ఒక గ్రామం అన్నప్పుడు అనేక పండుగలు పబ్బాలు ఉంటాయి. ఊరంతా ఒక దగ్గరకు వచ్చి మీరు అందరూ కలిసి చేసుకునే పండుగలు ఏమున్నాయి కాక? సంక్రాంతి పండుగ, శివరాత్రి పండుగ, రామ మందిర్లు, ఇవి రామాయణ నాడు, రామ మందిర్ నాడు ఇవి అన్ని పూజలు మస్తు ఉంటాయి మాకు. హనుమాన్ మందిర్ అది ఇవి ఉంటాయి. ఊరంతా కలిసి అంటే శివరాత్రి, మా శివరాత్రి ఇవన్నీ మంచిగా జరుపుతాం. ఎట్లా ఇప్పుడు మీ ఊర్లో పొలాల పండుగ ఎట్లా జరుపుకుంటారు? పొలాల పండుగ మంచిగా బాగానే జరుగుతుంది. అన్ని మంచిగానే ఉన్నాయి. సర్పంచ్ వచ్చిన కాడికి వెళ్ళి ఊరంతా మంచిగానే ఉన్నది. పనులు కూడా మంచిగా ఉన్నాయి. ఉస్కార్రా చేసి బట్టార్రా చేసి అవి మందిరకు పైసలు జమ అవుతున్నాయి. ఊళ్ళో మంచిగా పని నడుస్తున్నది. మీరు అంటే ప్రధానంగా మీ ఊళ్ళో ఏ పంటలు వేసుకుంటారు? పత్తి ఎక్కువ వేస్తారు సార్, సోయాబీన్లు.
మరి మీరు చెప్పండి, ఇప్పుడు వేసినటువంటి ఒక పత్తి సోయాబీన్ అయితే ఎక్కువ పండిస్తున్నారు కదా, ప్రజెంట్ ఆ పంటల పరిస్థితి ఎట్లున్నది? పంటలు ఏం 10 పడతలేవు, వర్షాలతోటి దెబ్బతింటున్నాయి, పూరాలు వస్తున్నాయి. నీళ్ళు ఇడుసుడుతోటి మస్తు నష్టపోతున్నారు. మునాపా రేట్లు లెక్క పెరిగినాయి, అవిటితోటి కరెక్ట్ రాకలేవు దిగుబడి. అంటే దిగుబడి తక్కువస్తున్నది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. కౌలుకి ఎక్కువ నష్టం వస్తున్నది. అంటే ఇప్పుడు వేసిన పంటల అంటే ఎట్లా ఇప్పుడు రేట్ ఏమున్నది? రేట్ ఏం ఇప్పుడు తొగరికి ఉన్నది 10,000, కానీ అవి వెళ్ళినాయి 5-6 కుంటలు పడ్డాయి, 2-3 కుంటలు 5. అంటే సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే ఆ తొగర్లు ఎకరానికి ఎంత వస్తాయి? 7-8 వస్తుండే, ఈసారి 3-2 ఇట్లని గంతి వచ్చినాయి. అది కూడా అంటే ఇప్పుడు ఒక మన పెట్టుబడి ఖర్చు కూడా వెళ్తలేదంటవా? వెళ్తలేదు. అంటే రైతుకు కౌలుదారుకు నష్టమే ఉన్నది. మరి ఏం కోరుకుంటున్నారు? గిట్టుబాటు ధర ఉండాలని కోరుకుంటున్నాం కౌలు రైతులకు. మరి ఇప్పుడు కందుల కొనుగోలు స్టార్ట్ అయినాయా? అయినా 10,000 రేట్ మంచి ఉన్నది, కందికి మంచి ఉన్నది, కానీ దిగుబడి లేదంట. అట్లనే మీరు సాధారణంగా మీ పంటలు వేసుకుంటారు కదా, ఈ పంటలకు మరి నీరు ఎట్లా? వర్షం నీళ్ళే, బోరు ఉన్నాయి కానీ మీకు మా కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు. అంటే మీకు గ్రామానికి చెరువులు కానీ ఏమి లేవు, అంటే పక్కనే మరి పెనుగంగా ఉన్నది కదా, పెనుగంగా ఉన్నది కానీ మీ పంటకు నీరు రావా? రావు 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 అవి కినాల్ మాకు రాలే, ఇంకా రాలే. ఒకవేళ కెనాల్ పూర్తి అయితే ఇక్కడ సాంఘిక గ్రామంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అవకాశం ఉన్నది? పెనుగంగ ఇప్పుడు ఒక 8-9 ఇయర్స్ నుంచి పెండింగే ఉంది. పెనుగంగ ప్రాజెక్టు పూర్తయి కెనాల్ గింత వస్తే ఊర్లో ఒక 70% భూములకు నీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కెనాల్ రాకపోవడంతో బోర్లు వేసుకుంటున్నారు. బోర్ వాటరు ఎవ్రీ ఇయర్ ఒకలాగా ఉండదు. ఒక్కో సంవత్సరం డెప్త్కి వెళ్ళిపోతే బోర్లు కూడా ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళు పంట వేసిన తర్వాత బోర్ ఫెయిల్ అయితే పంట మొత్తం నాశనం అయిపోతుంది. అయినా మెయిన్లీ వర్షాధారంతో పంటలు తీసుకుంటున్నారు రైతులు. కౌలు రైతుకు కూడా రైతు బంధిస్తే సంతోషంగా ఉంటుందని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండప్పుడు కౌలు రైతుకు కూడా రైతు బంధిస్తారని. ఇప్పుడు ఆ రైతుకు పాపం పండించిన పంట గిట్టుబాటు రాకపోయినా ఈ రైతు బంధుతోటి కవర్ అవుతాడని అనుకుంటున్నాను. బాజిరా మహారాజు రెండు అయినాయి, ఇది 3వ సప్తాహ 20వ తారీఖు ఉన్నది. అందరైతే ఏకతతోటి మద్యం బంద్ చేసినలు మంచిగా ఇదెత్తున్నది. అట్లా ఊళ్ళో తాగుతారు కొందరు, మరి బాగా మంది అయితే మంచిగా భక్తి భావాల్లో ఉన్నారు. అలాగే మీరు చెప్పండి, అంటే మీ గ్రామంలో సాంఘిక గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రోత్సాహం అంటే ఎవరికి వారు స్వయంగా ఎదిగేటటువంటి ఒక కార్యక్రమాలు ఏమైనా తలపెడుతున్నారు? మా గ్రామంలో 30 సంఘాలు, మహిళా సంఘాలు ఉన్నాయి. వీటికి బ్యాంకు నుండి పావల వడ్డీ రుణాలు ఇస్తారు. ఒక్కొక్క మహిళకు 1,00,000 రూపాయలు. అదే కాకుండా శ్రీనిధి రుణాలు కూడా ఇస్తారు. ఒక ఆమెకు 1,00,000 రూపాయలు. దాంతో ఆర్థికంగా కూడా వాళ్ళు మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. అంటే తెచ్చినటువంటి రుణాలతో ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఏం పనులు చేస్తున్నారు? పనులేమి వ్యవసాయానికి పెట్టుబడి పెడుతున్నారు. కొందరేమో కిరాణా షాప్ నడుపుతున్నారు, కొందరు గిర్ని పెట్టుకుంటారు, కొందరు టైలరింగ్. ఆ విధంగా మంచిగా పనులు చేసుకుంటా సహజంగా మంచిగా ఉంటున్నారు. అంటే మొత్తం మీద స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామంలో కూడా మహిళలకు అందరికీ ఉపాధి దొరుకుతుంది అంటారు. అలాగే మీ గ్రామంలో అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్లు మొత్తం అయిపోయినాయి, ఏం లేదు. రోడ్ల సమస్య ఏం లేదు. మాకు సమస్య అంటే రోడ్ల సమస్య ఏం లేవు. ఏం లేదు. ఇక ఇవే గుళ్ళు. అంటే ఒక త్రాగునీటికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా? అంటే మీకు సాధారణంగా మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి మీకు? రాకులేదు, అది ఫెయిల్ ఉన్నది. మిషన్ భగీరథ ఫెయిల్ ఉన్నది, మొత్తానికి ఫెయిల్ ఉన్నది. మరి మిషన్ భగీరథ నీళ్లు చక్కగా రావట్లేదు. మరి గ్రామంలో త్రాగునీరు బావుల ద్వారానా, బోరు బావులా, లేదంటే మరి ఇంకా ఎలా మీరు ఒక త్రాగునీరు తీసుకుంటున్నారు? బోర్ బావుల ద్వారా. ఇక్కడ ఊర్లో వాటర్ లేవు, అంటే బోర్లు పడాయి. ఒక 1/2 కిలోమీటర్ పైన మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ దగ్గర బోర్ వేసి అక్కడ నుంచి ఈ ట్యాంక్లకు కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ మిషన్ భగీరథ అప్పుడు స్టార్ట్ చేసింది, ఇప్పటి వరకు కంప్లీట్ కాలే. ఆ మిషన్ భగీరథ తోటి ఇంటింటికి నీళ్ళు అన్నాం. ఆ నీళ్ళు అందుతలేవు, ఎందుకంటే అది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో, అది అధికారుల నిర్లక్ష్యమా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, అది మొత్తం ఫెయిల్ అయింది. ఇప్పుడు మేము కారణం అంటే ఏమైనా పైప్ లైన్ దిగిపోయినాయా, ఎక్కడ లీకేజీలు ఉన్నాయి, ఆ నీళ్లు ఇడిసే పరిస్థితి లేదు. మేము పాత ఏదైతే పాత సిస్టమ్ ఉన్నదో RWS, దాని ద్వారానే ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. ఒకసారి మోటార్ కాలిపోతే ఒక్కో రోజు నీళ్ళ కష్టం అవుతుంది, గంగ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటున్నది. అన్ని ఉన్న అల్లు నోట్లేసి అన్నట్టు పక్కనే మనకు పెనగంగా ఉన్నది, కానీ సాగునీరు లేదు, తాగునీరు లేదు.
అదే అన్నీ ఉన్న అల్లి నోట్ల శని అన్నట్టు పక్కనే గంగ విపరీతంగా మా చేన్లను ముంచేస్తున్నది. అవసరానికి మాకు తాగునీరు కూడా అందే పరిస్థితి లేదు ఒక్కోసారి. ఎందుకంటే ఈ వ్యవస్థ ఏమైందంటే మిషన్ భగీరథ అన్నారు ఆర్డబ్ల్యూఎస్ తీసేసి. ఆ మిషన్ భగీరథ కూడా సరిగా ఇంటింటికి కనెక్షన్ ఇవ్వలేకపోయిండు. ఆ కాంట్రాక్టరు ఎప్పుడో 7-8 సంవత్సరాల కింద కాంట్రాక్ట్ పట్టినోడు ఇప్పటికీ కంప్లీట్ చేయలేకపోయింది. అది ఎన్నోసార్లు అధికారులకు చెప్పినాము, ఎస్సీకి చెప్పినాము, డిప్టీకి చెప్పినాము, జేఈకి చెప్పినాము, వచ్చి చూస్తున్నారు, వాడిని పిలిపిస్తున్నారు. ఆ 2 రోజులు ఒక కనెక్షన్ ఇస్తున్నాడు, మరో తెల్లారి లీకేజ్. మొత్తం అంటే అస్తవ్యస్తమైంది. ఆ మిషన్ భగీరథ కనెక్షన్లు అనేటివి అస్తవ్యస్తం ఉన్నాయి. మా పాత ఆర్డబ్ల్యూఎస్ మా ట్యాంకుల ద్వారా మా మోటార్ ద్వారానే నీళ్ళు ఎక్కించుకుంటున్నాం. వీళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు సర్పంచ్ కాలం అయిపోయింది కానీ అధికారులు ఏం చెప్తారు, మీ నీళ్లకు మీ మోటార్కు బిల్లులు ఇవ్వమని చెప్తుండ్రి. ఇప్పుడు మాకైతే నీళ్ళు రాకులేవు, మిషన్ భగీరథ ఇస్తున్నాం కాబట్టి మీ మోటార్ బిల్లులు ఇవ్వము, మోటార్ రిపేర్లు ఇవ్వము, మోటార్లు ఇవ్వమని చెప్తుండి గ్రామ పంచాయతీ నుంచి. ఇక అయినా మాకు అది సౌకర్యం లేదు కాబట్టి మేము మజ్బూర్లలో ఇవన్నా లేకున్నా మేము జేబులోకి వెళ్ళి పెట్టన్నా మోటార్లు రిపేర్ చేసుకొని ఇన్ని రోజులు నీళ్ళు దాపినాం. ఇప్పుడు స్పెషల్ అధికారి పాలన ఉన్నది, ఇప్పుడు వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాం సార్. మరి ఇప్పుడు ఎండాకాలం వస్తే కనుక సరే, ఇప్పుడు అంటే ఇది వర్షాధారం ద్వారానే పంటలు సాగున్నది, అట్లనే బోర్ల ద్వారానే త్రాగునీరు ఉన్నది. మరి ఎండాకాలంలో బోర్లు అంటే భూగర్భ జలాలు అడగంటిపోయి త్రాగునీటికి ఇబ్బంది అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఏమన్నా మీ గ్రామంలో ఉన్నదా? తాగునీటికి ఏం లేదు. మా మా స్వచ్ఛంద సంస్థ నుంచి మేము ఒకటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం, బాల వికాసం. దాని ద్వారా తాగడానికి నీళ్లు సౌకర్యంగా ఉంది. అంటే ఎండాకాలం ఇబ్బంది ఉండదా? ఎండాకాలం ఏమి ఇక బోర్తోనే, ఆ బోర్ రిపేర్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అదే. ఇక అంటే ఎండాకాలంలో భూగర్భ జలాలు ఎండిపోతాయి కదా, బోర్లు పనిచేస్తాయి. బోర్లు పనిచేస్తున్నాయి ఇప్పటికైతే. అయితే వ్యవసాయ కూలీలు మరి ఇక్కడ పని దొరకనప్పుడు వాళ్ళకి గ్రామీణ ఉపాధి హామీ పని దొరుకుతున్నాయా? దొరుకుతున్నది. బంధువుల పనితోని ప్రతి ఒక్కరు పనికి వెళ్తున్నారు, పని చేసుకుంటున్నారు కూడా. అందరు ఈ విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీ పని కంపల్సరీ వెళ్తారు. ఆ తర్వాత మరి ఇంకా మిగతా గ్రామాలకి ఏమైనా వలసపోతారా? వలస పోయే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఒక యాసంగిల్లో అయితే ఇక్కడ నీళ్ళు ఉన్న వాళ్ళు పంట చేసుకుంటారు, వర్షాధారం పడితే ప్రతి ఒక్కరు చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు మీ ఊర్లో బడి ఉందా? స్కూల్ ఉంది, అన్ని రకాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ 2019 సర్పంచ్ గెలిచిన నుంచి, విఠల్ రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ గెలిచిన నుంచి విలేజ్లో అన్ని రకాల అభివృద్ధి పనులు మొదలుపెట్టిండు. చూసుకున్నట్లయితే రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, తర్వాత ఈ టెంపుల్, తర్వాత విలేజ్కు ఆర్థిక పరంగా వీడిచి కమిటీలు వేసి దానికి ఏదైతే ఆర్థికం సమకూర్చాలో ఆ వీడిచి కమిటీలతో జమ చేసి అన్ని రకాల అభివృద్ధి పనులు స్టార్ట్ చేసిండు. తర్వాత అంటే ఇప్పుడు మీ పాఠశాల ఉన్నదో ఎంతమంది ఉంటారు విద్యార్థులు? 62 మంది ఉన్నారు. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది, తర్వాత ఇది అయిన తర్వాత బెండలవాడ స్కూల్కి పోతారు. అంటే 7th వరకు ఇక్కడ ఉంది కదా, 7వ తరగతి వరకు ఉంది. 8, 9, 10కి పెండలవాడ. ఆ తర్వాత ఆదిలాబాద్ ఇంటర్, ఆ తర్వాత ఆదిలాబాద్. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? ఉపాధ్యాయులు 5 రోజు కంపల్సరీ బడికి వస్తారు. విద్య బాగానే చదువుతున్నది, కంపల్సరీ అన్ని రకాలుగా మంచిగా ఉన్నది. మధ్యాహ్న అంతా అంటే మీ గ్రామాభివృద్ధి కమిటీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది సాంఘీలో ఏర్పాటు చేసుకుని సాంఘీలో ఇటు గ్రామాభివృద్ధి కాకుండా మిగతా కార్యక్రమాలు అంటే పాఠశాల నిర్వహణ, గ్రామ నిర్వహణ కూడా చేస్తున్నారు కదా. మీ గ్రామాభివృద్ధి ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ స్వచ్ఛత మెయిన్గా, ఈ రోడ్స్ కానీ అవి కానీ ఈ నాలీలు కానీ ఇవన్నీ కాకుండా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరం కలిపి ఏదైనా పండుగ జరుపుకోవాలంటే ఈ విలేజ్ అవతల ఒకటి రామ మందిర్ ఉంది, ఆ శ్రీరామనవమికి పండుగ జరుపుకోవడం, తర్వాత ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని రకాలుగా యూజ్ అవుతున్నది. తర్వాత విలేజ్ అభివృద్ధి ఈ టెంపుల్లకు కానీ దేనికైనా కానీ అందరి ప్రోత్సాహంతో కలిసి చేసుకునే పండుగలకు అవి. అంటే గ్రామాల్లో స్వచ్ఛత అంటున్నారు కదా, అంటే మీ గ్రామ అభివృద్ధి ద్వారా కమిటీ ద్వారా అంటే గ్రామాల్లో ఎలాంటి స్వచ్ఛత అంటే రోడ్లు ఊడవడము, శుభ్రం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారా? అవును, కంపల్సరీ నాలీలు కానీ అన్ని రకాలుగా ఏదైనా చిన్న సమస్య ఉన్నా ఏదున్నా ఏదైనా చెత్త కానీ పరిశ్రమ కానీ అన్ని రకాలుగా దాన్ని క్లీన్ చేయడానికి అన్ని రకాలుగా అది. అలాగే విద్యకు సంబంధించి అంటే అంటే నిరుద్యోగులను ఎవరైతే ఉద్యోగులు అంటే చదువు లేని నిరక్షరాస్యులు ఉంటారు కదా, వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమాలు ఏమైనా కొనసాగిస్తున్నారా? అలాంటి ఆలోచన చెప్తున్నారా? దాదాపు లేదు. ఆల్రెడీ ఒకటి ఏమనుకుంటా అంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ సర్పంచ్ అయితే ఒక విలేజ్లో అనాథాశ్రమం కట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అంటే అది మంచి ఆలోచన. అది కట్టి ఉన్న అనాథలకు కొంచెం ఏదో తోడుగా వెళ్ళిపోయేయాలని చూస్తున్నాడు. అంటే వృద్ధులకా లేదంటే అనాథలకా? వృద్ధులకు ప్లస్ అనాథలకు ఇద్దరికి 2 రకాలుగా. అంటే మీ గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా దానికి తోడ్పాటు అందిస్తున్నారా? దాంతో పాటు సర్పంచ్ అయిన పర్సనల్ గా రిస్క్ తీసుకొని ఆయన చేస్తా అంటున్నాడు. అంటే అతని ఆలోచన, అది ప్రజెంట్ ఉన్న సర్పంచ్ యొక్క ఆలోచన.
మీరు చెప్పండి సర్పంచ్, మన గ్రామంలో మంచి పేరు తెచ్చినటువంటి ఒక కుటుంబాలు లేదా ఆర్మీ భారత సైన్యం కోసం పనిచేసే కుటుంబాలు కానీ, తర్వాత ఒక రకంగా మీ ఊరికి ఒక పేరు నిలబెట్టేటువంటి వ్యక్తి. అంటే ఇంతకుముందు ఎడ్యుకేషన్ పరంగా ఏముండే అంటే మా దగ్గర ప్రైమరీ స్కూల్ ఉండే. ఈ ప్రైమరీ తర్వాత హై స్కూల్ కొరకు పెండలవాడకి నడిచి వెళ్తుంటాం ఇక్కడ నుంచి. ఆ వరదలకి వెళ్ళి రోడ్ సౌకర్యం లేకుండే, అప్పుడు చదువుకు అంత ప్రిఫరెన్స్ లేకుండే కాబట్టి ఎవరు ఉన్నత విద్యలు చదవలేకపోయినారు. అయినా ఇప్పుడు మాకంటే ముందు తరాల వాళ్ళు బ్యాంక్ మేనేజర్లుగా రిటైర్డ్ అయినరు. ఇప్పుడు ఒక 3-4 బ్యాంక్ మేనేజర్లు ఉండే ఊర్లో. ఇక మిగతా జాబులు ఏమంటే టీచర్లు ఉండే ఒక 2-3. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మొన్న ఆర్మీకి ఒక 3 పిల్లల్ని సెలెక్ట్ కావడం జరిగింది. ఇంకొక ఆయన ఆర్మీకి పోయి రిటైర్డ్ అయ్యిండు మనోహర్ అని. మొన్న 3 పిల్లలు మా ఊరు నుంచి ఆర్మీకి వెళ్ళిండ్రు. అంటే ఎడ్యుకేషన్ విలువ ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు కొంచెం అందరు పిల్లల్ని బడికి పంపించి కొంచెం యాక్టివ్ అయినరు. ఇది మాది అంటే అంటే డెవలప్మెంట్కు దూరంగా పడేయబడ్డ విలేజ్ లేకుండే, అంటే రోడ్డు సౌకర్యమే సరిగా లేకుండే ఊరుకు. కానీ ఇప్పుడు అంతా మంచిగా ఇప్పుడు ఆ రోడ్డు సౌకర్యం అయింది, అందరు డెవలప్ అయినరు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, అందరికీ అంటే విద్య విలువ తెలుస్తున్నది కాబట్టి అందరు పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. ఇక ముందు మంచి మంచి ఉద్యోగాలలో ఉంటారని ఆశిస్తున్నాం. గ్రామం అంతా ఒక్కటై ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది నిజంగా అభినందనీయం. మీ గ్రామంలో అటు చదువు విలువ కూడా తెలుసుకొని బడికి పిల్లల్ని పంపడము, ఆ తర్వాత చదువు చక్కగా సాగేటట్టు కూడా కొనసాగించడము, దానికి మీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా సహకరించడం అనేది చాలా అభినందనీయం. సో ఇంకా మీ యూత్ ఇటు పిల్లల డెవలప్మెంట్ కోసం కానీ, గ్రామం కోసం కానీ, తర్వాత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు యూత్ ద్వారా? మా న్యూ సాంగ్లో హనుమాన్ మందిర్ కంప్లీట్ చేసిండు, శివాలయం దగ్గర షెడ్ వేసిండు సర్పంచ్ గారు, బీసీ కమిటీ హాల్ నిర్వహించిండు. మరి నెక్స్ట్ వాటర్ ప్లాంట్ కొరకు సహకరించిండు సర్పంచ్ గారు. మరి న్యూ సాంగ్విలో ఇంకా ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు మాకు ఒకటి ఏమంటే తోవ రోడ్డు కావాల్సిందని ఒకటే కోరుకుంటున్నాం. ఆకూర్ల టు సాంగ్వి రోడ్డు కావాలని ఇది చేసుకుంటున్నామండి. అందరికి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉన్నది. కొన్ని వందల కుటుంబాలు మొత్తం వ్యవసాయాలు మొత్తం అక్కడనే ఉన్నాయి. దారి నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఆకూర్లో రోడ్డు మధ్యలో ఏముంటది? వాగు ఉంటుందా? ఆకూర్ల మధ్యలో ఒక వాగు ఉంటుంది. బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాము. రోడ్డు వెళ్ళాలనంటే మొత్తానికి ఏమీ లేదు, మొత్తానికి ఎడ్ల బండి కూడా వెళ్ళదు, మనుషులకు కూడా మొత్తం మట్టితో నడవడానికి కూడా సిద్ధంగా ఉండదు. వర్షం పడ్డప్పుడు ఒరే పడుతుందా? ఆ వర్షం పడ్డప్పుడు ఒరే పడుతుంది సార్, కొద్దిగా కూడా పడ్డా కూడా ఒరే పడుతుంది. ఆ ఊరికి పోయే అంటే ఒకవేళ ఆకూర్ల మీ సాంగి కొత్త సాంగి రోడ్డు చేస్తే కనుక 2 గ్రామాలకు కాకుండా మిగతా గ్రామాలకు కూడా ప్రయోజనం ఉంటుందా? 2 విలేజ్లకు అభివృద్ధిగా ఉంటది, ఉన్న హెల్పింగ్ లో కూడా ఉంటది. అలాగే మీ గ్రామంలో కూడా ఈ ప్రధానమైన పంటలు ఇవేనా? పత్తి, వేరుశనగ, సోయా, కందులు, జొన్నలు. వేరుశనగ కూడా వేస్తారా? వేరుశనగ కూడా ఇక్కడ వేస్తారు. వేరుశనగ ఎప్పుడు ఏ సీజన్ లో? సెకండ్ సోయా తర్వాత డిసెంబర్ లో ఇత్తనాలు ఇస్తారు సార్. ఎట్లున్నది ప్రజెంట్ పంట? ప్రజెంట్ పంట ఈ సంవత్సరము పోయినసారి కంటే ఈసారి 30% అయినది. పోయినసారి మొత్తం 78% ఉంటుండే, ఈసారి 25% కందులు ఉన్నాయి. మరి మీ ఊర్లో కూడా పాఠశాల ఉందా? మా ఊళ్ళో పాఠశాల ఉంది. మా ఊళ్ళో ఓన్లీ ప్రైమరీ వరకే ఉంది, ఓన్లీ 5th క్లాస్ వరకే ఉంది. అంటే ఆ తర్వాత 6, 7, 10 వరకు ఎక్కడ పోతారు? ఇక్కడ పాస్ సాయంకి వేస్తారు 7th వరకు. 7th అయిపోయిన తర్వాత హై స్కూల్కు మాత్రం పెండలవాడకి వెళ్తారు. 2 గ్రామాలు కలిసి, అంటే ఇటు పాత సాంగ్వి కొత్త సాంగ్వి 2 గ్రామాలు కలిసి మరి భక్తుల ఆధ్యాత్మిక కోసము ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి? ప్రజెంట్ వచ్చేసి హనుమాన్ మందిరు, తర్వాత శివాలయం ఒకటి ఉంది కొత్త సాంగిలో. మన దగ్గర ఇప్పుడు రామ మందిర్ వరకు అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది కాకుండా ఇంకేమున్నాయి? హనుమాన్ మందిరు, విలేల, పొజ్జమ్మ టెంపుల్, రామాలయము, శివాలయము. అంటే ఎప్పుడెప్పుడు ఈ యొక్క అంటే ఏవైతే టెంపుల్లో రోజు ధూపదీప నైవేద్యాలు కానీ లేదా భజన కార్యక్రమాలు కానీ అంటే ఆధ్యాత్మిక కోసం కొనసాగిస్తుంటారా? అవును, ప్రతి వారం ఒకసారి చేస్తారు, శనివారం అనే భజన అది టెంపుల్లో. తర్వాత ప్రతి శ్రావణ మాసంలో ఒక నెల జరుపుతారు. తర్వాత ఏ పండుగ ఉంటే ఆ పండుగ కంపల్సరీ ఆ టెంపుల్లో ఉత్సవం జరుపుకుంటాం. అలాగే గ్రామంలో చెప్తున్నారు ఆధ్యాత్మిక బోధనల వల్ల మద్య మాంసాలు మానేసినట్టు, తర్వాత చెడు వ్యసనాలకు దూరమైనట్టుగా చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? సాధ్యమైంది. ఇక్కడ బాజీరావు మహారాజ్ అనే సక్త 3 సంవత్సరాల నుంచి మాలస మంది మద్య మాంసానికి అంటే బాజీరావు బాబా అంటే బాజీరావు బాబా బోధనలో ప్రధానంగా ఏముంటది? సప్త మద్య మాంసం ముట్టులేలిగా ఎప్పుడు నిర్వహించుకుంటారు ఈ బాజీరావు బాబా సప్తాహాలు? ఫిబ్రవరి 20
ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్ని రోజుల పాటు? 7 రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాజీరావు బాబా ద్వారా. అయితే ఈసారి కూడా అట్లా మంచి ఘనంగా ప్లాన్ చేసినారా? ప్లాన్ చేసినాం. ఈసారి ఈ 20 డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నది, 27 వరకు 7 రోజుల సప్తాహ కార్యక్రమం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఏమేమి ఉంటాయి 7 రోజుల పాటు? అంటే ప్రతిరోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి? అన్ని కార్యక్రమం, భజనలు, కీర్తనలు, తర్వాత అన్నదాన కార్యక్రమం. ప్రతిరోజు పొద్దున సాయంత్రం అన్నదాన కార్యక్రమం విలేజ్ మొత్తం. అంటే ఇప్పుడు బాజీరావు బాబా బోధనలతోని కొంతమంది అట్లనే యువకుల్లో కూడా ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది. మద్యం మాంసాలకు కొంచెం దూరమై అంటే ఈ నీతి వాక్యాలని కొంచెం అయితే మార్పు అయింది. అంటే దేవుని తోవలో పోతున్నారు అంటే భగవంతుడు. అంటే ఇక్కడ అలాగే పెద్దల మాటకు కూడా మీ యువకులు ప్రాధాన్యత ఇస్తారు అంటున్నారు ఈ ఊర్లో, అది వాస్తవమేనా? అవును, తప్పకుండా. ఇట్లాంటి కార్యక్రమంతో అన్ని రకాలుగా ఇంకా కొంచెం ముందుకు వస్తున్నారు. కొంచెం పరివర్తన అనేది చేంజ్ అవుతున్నది. అంటే ఇదే ఒరవడి కొనసాగితే అంటే ఈ బాజీరావు బాబా బోధనలు కానీ లేదంటే గ్రామంలో పెద్దల మాటలు కానీ ఇవన్నీ వింటూ కనుక ఇదే ఒక 4-5 ఏళ్ళ పాటు కొనసాగితే గ్రామం పూర్తిగా మారే అవకాశం ఉందంటారా? అవును, తప్పకుండా గ్రామం అన్ని రకాలుగా మారి అన్ని రకాలుగా అభివృద్ధి కూడా చెందుతుంది. అభివృద్ధి వల్ల చూస్తున్నాం మనం ఇక్కడ గ్రామం యొక్క ఆవరణలో అంటే గ్రామానికి శివార్లో ఉన్నటువంటి ఒక పంట పొలాల దగ్గర ఒక మంచి రామాలయాన్ని నిర్మించుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా గ్రామస్తులందరూ కూడా అంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వ దేవాదాయ శాఖ మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఒక గ్రామస్తులే అందరూ కూడా కలిసికట్టుగా ఆ తర్వాత కొంత నిధులు సేకరించి ఆ తర్వాత నిధుల ద్వారానే ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపడుతున్నట్టుగా చెప్తున్నారు. నిజంగా అది అభినందనీయం. సో అంటే గ్రామాల్లో ఇది ఒక్కటే కాదు, పలు నిధుల ద్వారా ఏవైతే సేకరించినటువంటి ఒక నిధులు ఉన్నాయో వాటి ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. చెప్పండి సర్పంచ్ గారు, ఈ యొక్క టెంపుల్తో పాటు అంటే ఈ టెంపుల్తో పాటు టెంపుల్ ఎంత ఖర్చు పట్టదలుచుకున్నారు టెంపుల్ కోసం, అలాగే ఈ టెంపుల్ నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది, ఆ తర్వాత టెంపుల్ యొక్క విశిష్టత ఏమున్నది? అయితే మా విలేజ్లో ముందు అక్కడ రామ లక్ష్మణ్ ఆలయం అని ఇంకా ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది అక్కడ దూరంలో. అక్కడ ఎప్పుడు ఉత్సవాలు జరుపుతుండే. ఊరోళ్ళు అంటే పెద్ద మనుషులందరి కోరిక మేరకు ఏమంటే మన ఊర్లో కూడా ఒక ఆలయం ఉంటే మంచిగా ఉంటుంది అంటే అందరి సహకారంతో వీడీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీడీస్ ద్వారా నిధులు సమీకరించి ఆ నిధులతోటి 1.5 కోటి ఖర్చు అవుతున్నది సార్ ఈ రామాలయంకు. అంటే గవర్నమెంట్ ఇంకా సహకారం లేకున్నా ఫైల్ రెడీ అయింది. గవర్నమెంట్ ద్వారా కూడా 50 లక్షలకు అప్లికేషన్ పెట్టుకున్నాము. అది వచ్చినా మాకు ఇక్కడ మన ఫంక్షన్ హాల్ నిర్మించుకొని అంటే ఇక్కడనే పెళ్లిళ్ళు జరుపుకుంటారు. అంటే అందరు ఇప్పుడు ఆదిలాబాద్ పోయి ఫంక్షన్ హాల్లో పెట్టుకునే బదులు ఆడ ఒక 50,000 రూపాయలు ఫంక్షన్ హాల్కి అవుతున్నది. అదే ఊరోళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుందని ఇక్కడ టెంపుల్ నిర్మాణం అందరి సహకారంతో చేయడం జరిగింది. ఈ టెంపుల్ ఏప్రిల్ 4వ తారీఖు వాస్తు అనుకున్నాం. మొన్న అయోధ్య నాడు అనుకున్నాము, కొంచెం నిర్మాణ కొంచెం లేట్ కావడంతో పోస్ట్పోన్ అయింది. అది ఏప్రిల్ 4కు వేసుకుంటే ఏప్రిల్ 17కు మనకు రామనవమి ఉంటుంది. ఆ టైంలో ఉత్సవాలకు కూడా వనికేస్తుంది అని చెప్పి ఆ లోపే చేద్దామని అనుకుంటున్నాము. అంటే వచ్చే శ్రీరామనవమి ఉత్సవాలు మీ ఊర్లో ఘనంగా జరగబోతున్నాయి. అయితే శ్రీరామనవమి ఉత్సవాల లోపు టెంపుల్ నిర్మాణం చేసుకొని ఎవ్రీ ఇయర్ మనకు వార్షికోత్సవం ఉంటుంది. అదే ఉత్సవాల టైంలో వార్షికోత్సవం వస్తుందని ప్లాన్ వేసుకుంటున్నాం. ఇదే కాక ఇప్పుడు ఈ అంటే వీడీసీ నిధులు కాకుండా గ్రామస్తులు కూడా స్వచ్ఛందంగా 1-2 లక్షలు అందరు కలిసి నిధులు సేకరించుకొని అంటే ఓవరాల్ గా మొత్తం మీ గ్రామం నుంచి ఎవరైతే దైవం మీద ఉన్నటువంటి ఒక అభిమానం అంటే భక్తితో కొంతమంది నిధులు సేకరిస్తున్నారు కదా, అంటే ఓవరాల్గా ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నిర్మాణంతో ఆలయంతో పాటు ఇంకా వేరే ఇప్పుడు ఫంక్షన్ హాల్ అన్నారు, ఆలయ నిర్మాణం, ఇంకా వేరే కార్యక్రమాలు ఏమున్నాయి? అదే ఇవి వచ్చిన నిధులతోటి ఈ ఫంక్షన్ హాల్ కాంపౌండ్ వాళ్ళు కాకుండా అంటే నా కోరిక ఏమున్నదంటే ఒక్క వృద్ధాశ్రమం, అనాథాశ్రమం కాకుండా వృద్ధాశ్రమం కట్టుకొని పెద్ద మనుషులు ఇప్పుడు కొడుకులు అమెరికాలను హైదరాబాద్లో ఎక్కడనో షిఫ్ట్ అయినరు. ఆ పెద్ద మనుషులకు అంటే తిండికి కానీ వాళ్ళ సౌకర్యాలకు కానీ ఇబ్బంది అవుతున్నది. అన్ని ఊర్లలో ఇదే ప్రాబ్లం ఉంది. అమెరికాస్ ఉంటే డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే వాళ్ళు ఆశ్రమాలు ఉంటాయి, అక్కడ పేడ్ సర్వీస్ ఉంటుంది, అక్కడ పేమెంట్ చేసి పెద్ద మనుషులు వేస్తారు. ఇక్కడ ఆ సౌకర్యం ఉండదు కాబట్టి దాని కొరకు అందరికీ ఏజ్ బార్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళలేరు. వాళ్ళకి సౌకర్యార్థం ఒక మంచి వృద్ధాశ్రమం కట్టుకొని వాళ్ళని ఇక్కడ నా సొంత నిధులు నాకు వచ్చే ఇన్కమ్ నుంచి ఒక 20% దానికి ఖర్చు చేయాలనుకుంటున్నా. అది నా కోరిక. అంటే దానికి స్థల సేకరణ చూసారా? అంటే ఇదే స్థలంలో ఇక్కడ మనకు ఒక 3.5 నుంచి 4 ఎకర్స్ ల్యాండ్ ఉంది. దీన్ని అన్ని విధాలుగా వాడుకుంటాం. గ్రామానికి సంబంధించి ఇది గవర్నమెంట్ ల్యాండే. దీన్ని అన్ని విధాలుగా వాడుకొని ఆ ఆశ్రమం కట్టుకుంటాం, ఇక్కడ ఫంక్షన్ హాల్ కడతాం, అన్ని పెళ్లిళ్ళు కూడా ఇక్కడనే జరుగుతాయి. మెయిన్ ప్రధానంగా ఏమంటే ఊర్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మా ఊర్లో ఈ అంగడి అనేది అంటే ఎక్కడ లేకుండా ఎడ్లంగడి సంతతోటి కూరగాయలు ఇంకా వేరే వస్తువులు అమ్ముకుంటున్నారు అక్కడ.
అయితే అక్కడ జాగా అంటే ఆ ప్లేస్ని మొత్తం క్లీన్ చేపించి అక్కడ ఎడ్లంగడి ఏర్పాటు చేసి ఎప్పటి నుంచి సాగుతుంది అది? లాస్ట్ ఇయర్ నుంచి ఒక 1 year అయింది. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం. ఇప్పుడు అంటే ఇంకా కొంచెం దాన్ని డెవలప్ చేసేది ఉన్నది. అక్కడ షెడ్లు కానీ రోడ్లు కానీ వేసిన తర్వాత అది కూడా సక్సెస్ చేస్తాం. ఇప్పటికీ నడుస్తున్నది, మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది. అన్ని ఊర్ల నుంచి ఎడ్లు కానీ వేరే వస్తువులు కానీ కొనడం అమ్మడం జరుగుతుంది ఇక్కడ. అంటే దాదాపుగా ఎన్ని ఊర్లకి వస్తాయి ఎడ్లు? ఒక చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి బాగా వస్తాయి. మహారాష్ట్ర మన చుట్టుపక్కల ఊర్లన్నీ ఒక 50-60 ఊర్ల నుంచి ఎడ్లు అంటే అమ్మకానికి కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. అంటే ఒక మంచి జోడి ఎడ్ల జోడి ఎంత ఉండే అవకాశం ఉన్నది? ఒక 1,00,000-1,50,000 వరకు కూడా పోతున్నాయి ఇక్కడ. 1,00,000 రూపాయలు నిరుడు ఎంత అయింది? 1,50,000 లాస్ట్ రేట్. నిరుడు 1,50,000 ఒకటి అమ్మడం జరిగింది. అంటే 1,00,000 పైనే పోతాయి. ఇప్పుడు మనం అంగడి కూడా చూస్తాం. అది కాకుండా మా ఊరోళ్ళ చిరకాల వాంఛ, ఊరోళ్ళందరి డిమాండ్ ఏమంటే ప్రజాప్రతినిధులకు ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, ఏ నాయకులైనా కానీ మాకు ఆకుర్ల టు సాంగ్వి రోడ్ వేస్తే ఆ రోడ్ ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది. అంటే ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టడం బంద్ చేయడం అన్నీ జరిగింది. ఇప్పుడు ఏ నాయకులన్నా మా ఊరు మీద దృష్టి పెట్టి మా ఊరుకు ఆ రోడ్ వేపిస్తే ఆ రోడ్డు తోటి ఏమవుతుందంటే ఆకుర్ల నుంచి సాంఘిక కనెక్టివిటీ అవుతుంది, మండల్ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ అవుతుంది. మరి ఆకుర్ల నుంచి సాంఘికి వచ్చిన తర్వాత సాంఘికి అప్రోచ్ అవుతుంది కొత్త సాంఘికి. అదే రోడ్ కొత్త సాంఘికి అప్రోచ్ అవుతుంది, అదే రోడ్ కొత్త సాంఘి నుంచి మందిరికి అప్రోచ్ అవుతుంది ఇక్కడ నుంచి. దాని తర్వాత అక్కడ నుంచి పాత సాంఘి అప్రోచ్ కూడా అవుతుంది. అంటే ఒకటే రోడ్డు తోటి 4-5 సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క కానీ దీని మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు మంజూరు ఇస్తామని అయితే చెప్పిండ్రు. ఆ ఎస్టిమేట్ తయారు చేసినాక మీ వేదిక ద్వారా చెప్తున్నాం, దయచేసి ఇలాంటి గ్రామాలని ముందు పట్టించుకొని డెవలప్ చేయండి కోరుకుంటున్నాం. ఈ ఊర్లో అనేక పేద అంటే వ్యవసాయ కూలీలు ఉన్నారు, రైతు కూలీలు అందరు ఉన్నారు కదా. మరి కష్టకాలంలో ఎవరైనా ఇబ్బందులు పడితే కానీ ఆ కష్టకాలంలో అంత ఊరంతా ఒకటే ఆదుకునేటువంటి ఊరంతగా ముందుగా అందరు కలిసి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఊరంతా కలిసి హాస్పిటల్ తీసుకుపోతారు. మరి ఇక్కడ దగ్గరలో ఉన్నదా పిఎస్సి ఇక్కడ పెండలవాడలో ఉంది, ఈ విలేజ్లో లేదు. ఇంకోటి కావాలని కోరుకుంటున్నాం మేము. ఒకవేళ మరి అత్యవసర పరిస్థితుల్లో మనకి అంబులెన్స్ సౌకర్యం రావడానికి రోడ్డు సౌకర్యం కొద్దిగా తగ్గుంది కదా, అంటే ఆదిలాబాద్ వెళ్ళడమైనా ఇంకా దగ్గరలో ఏమైనా ఉందా? ఆదిలాబాద్ కంపల్సరీ, ఏ సమస్య వచ్చినా ఆదిలాబాద్ కంపల్సరీ వెళ్ళాలి. అయితే ఇంకొక పిఎస్సి కావాలని కోరుకుంటున్నారు. అవును, కంపల్సరీ. విలేజ్లో అయితే ఈ చుట్టుపక్కల వీళ్ళకి కూడా అది అవైలబుల్గా ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం ఈ సాంగ్వి గ్రామంలో గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక ఎడ్లంగడి. ప్రతి ఆదివారం కూడా ఈ ఎడ్లంగడి ఇక్కడ కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ అంగడికి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా పక్కన ఉన్నటువంటి ఒక మహారాష్ట్ర నుంచి కూడా ఈ యొక్క వ్యాపారులు తర్వాత విక్రయదారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ ఎడ్లను ఇక్కడ అంగట్లో పెడుతుంటారు. ఎవరైతే కొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎడ్లను చూసి వాళ్ళకి అవసరమైనటువంటి, ఎందుకంటే వ్యవసాయం అంటే ప్రధానంగా ఎద్దుతోనే రైతు యొక్క జీవనం ముడిపడి ఉంటుంది కాబట్టి ఎద్దుది రైతుది విడదలేని అనుబంధం ఉంటుంది కాబట్టి ఎద్దు రైతు జీవితంలో ఒక ప్రధాన భాగం. అందుకనే ఎడ్ల పట్ల వీళ్ళంతా ప్రేమగా చూసుకుంటారు, ఎడ్లను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. అలాగే కొనేవాళ్ళు కూడా వాళ్ళు అన్ని కూడా చూసి ఎడ్లను కొంటుంటారు. ఇక్కడ మనం కొన్ని చూస్తున్నాం ఎడ్లు ఇక్కడ వచ్చినాయి. ఆ కాక ఈ ఎడ్లు ఎడ్లకి తెచ్చినావు? సాంగి ఇంటి ఏమున్నాయి ఎడ్ల రేటు ఏమున్నది? 90,000. ఈ జంట 90,000. 90,000. అంటే మీరు ఎక్కడెక్కడ వస్తుంటారు కొనడానికి? ఇక్కడ పోతాము, సాంగడి అంగడికి పోతాము. మీరు ఎవరికెళ్ళి వచ్చినారు? సావాపూర్. అంటే ఎట్లా తీసుకొచ్చినా లేకపోతే కొనడానికి వచ్చినావు? కొనడానికి వచ్చినావా? తీసుకున్నావు ఎవరైనా? తీసుకోలేదు. అంటే ఇటు బండి కచ్చలం బండికి నడపడం కోసము లేదంటే ఇటు వ్యవసాయం కోసం? వ్యవసాయం కోసం. అంటే అంటే రెండు జతగా ఉంటావా? రెండు జతగా ఉంటావా? జతగా ఉంటావా? చూసినావు ఎట్లు మంచిగా ఉన్నాయి? మంచిగా. ఇప్పటికి ఎన్ని జతలు చూసినావు? చూస్తున్నా ఇప్పుడు. అంటే మొత్తం పోయేటప్పుడు కొనుక్కొని పోతావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు కాక? హోటల్ నుంచి వచ్చిన. హోటల్ మహారాష్ట్ర. ఎట్లు తెచ్చినావా లేకపోతే? ఎట్లు తెచ్చిన. ఎన్ని తెచ్చినవే? 3 జతలు. ఏమున్నాయి రేటు? రేటు ఒకటి 1,20,000, 1,40,000. ఒకటి సింగల్. 1,20,000. అంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న మార్కెట్ల అంగట్ల రేటు దేనికి ఎక్కువ ఉన్నది? కంకలకు ఎక్కువ ఉంటుంది. 4 వన్లు 6 వన్లు. ఎంత ఉంటుంది? 1,10,000, 1,20,000, 1,80,000. ఇప్పుడు తెచ్చినట్లకు 1,20,000 అంటావు? 1,20,000 అంటే మట్లా పేపర్ రాకలేదు, దాని కొరకు ఇడా దాని కొరకు చూస్తున్నాను. పోయిన అంగట్ల ఏమైనా ఇప్పటికి అమ్మినావా? ఒక్కదానికి 40,000 అడిగింది అంగలని. ఒకటి అమ్మినావా? అమ్మలేదు. మరి గిట్టుబాటు అవుతుంది? మంచిగా అవుతుంది. మంచిగానే అవుతుంది. ఇంకా నిండు పనులు మీద ఉన్న మంది శనగలు అవి ఇవి అయితే అక్కడ నిరుడు మస్తు అమ్మినాయి. ఇక్కడ ఒక్కొక్క 1,40,000, 1,50,000 అమ్మినాయి. ఇదే మార్కెట్లా. అది సాంగ్వి
పాత సాంఘిక గ్రామంలో అయితే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతోంది. ఊరంతా కూడా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడము, ఊరంతా కలిసికట్టుగా గ్రామం అభివృద్ధి చేసుకోవడం కోసము ఆ గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా నిధులు సేకరించుకొని ఈ ఆలయం నిర్మించుకోవడం, తర్వాత రోడ్లు వేసుకోవడము, ఓవరాల్గా చూస్తే మటుకు అంతా కూడా ఇక్కడ సాంఘిలో కలిసికట్టుగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కలిసి ఐకమత్యంగా జీవించే అవకాశం కనబడుతున్నది. అలాగే ఐకమత్యంగా అంటే గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా వాళ్ళంతా కూడా తలో చేసి ఆదుకునే పరిస్థితి అయితే ఈ సాంఘికే గ్రామంలో కనబడుతోంది. ఇది ఈరోజు మా ఊరు కార్యక్రమం. రేపు ప్రసారమయ్యే మా ఊరు కార్యక్రమంలో మరికొన్ని గ్రామాలలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.